హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ అభ్యర్థులకి సంబంధించి 3 జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ 3 జాబ్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఒకటొచ్చేసి 2 జిల్లాల్లో అవుట్సోర్సింగ్ బేసిస్ మీద మనకి చాలా తక్కువ వేకెన్సీసే ఉన్నాయి. ఆ 2 జాబ్స్ గురించి చెప్తాను. అలాగే పంచాయతీరాజ్ శాఖలో అంబుడ్స్ పర్సన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు విడుదలయ్యాయి. దీనికి సంబంధించి జనవరి 30th లాస్ట్ డేట్ ఇచ్చారు. అయితే దానికి సంబంధించిన డేట్ని ఎక్స్టెండ్ కూడా చేశారు ఫిబ్రవరి 8th వరకు. డేట్ అయిపోయింది కదా అని అంటున్నారు చాలామంది కామెంట్ సెక్షన్లో. డేట్ అవ్వలేదండి, డేట్ని ఎక్స్టెండ్ చేశారు. దానికి సంబంధించి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ కూడా రిలీజ్ చేశారు. అలాగే సింగరేణి ఉద్యోగాలకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఇది ఒక గుడ్ న్యూస్ సింగరేణి ఉద్యోగాలకి సంబంధించి. సో ఈ 3 అప్డేట్స్ ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నేను ఇంకా మీకు యూజ్ అయ్యేటువంటి వీడియోస్ చేయడానికి చాలా సపోర్ట్ అయితే మీ దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని అప్డేట్స్ నేను అందులో మెన్షన్ చేస్తాను. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఆ తర్వాత మిగిలినటువంటి సమాచారం చెప్తాను. ముందుగా చూసుకున్నట్లయితే వారధి సొసైటీ కరీంనగర్ నుంచి ఈ యొక్క ఉద్యోగ ప్రకటన అయితే విడుదలైంది. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కరీంనగర్ మరియు పెద్దపల్లి జిల్లాలో, ఓకే, ఈ 2 జిల్లాల్లో కరీంనగర్ మరియు పెద్దపల్లి జిల్లాలో విధులు నిర్వహించుటకై ఈ క్రింద వివరించబడిన అవుట్సోర్సింగ్ ఉద్యోగమునకు అర్హులైనటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ఓకే, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభ్యర్థులు ఈ దరఖాస్తులు చేసుకోవాలి. కావున ఆసక్తి గల అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తు లేదా బయోడేటాతో పాటుగా అర్హత ధృవీకరణ పత్రముల జిరాక్స్ను ఈ 12వ తేదీలోపు సాయంత్రం 5 గంటల్లోగా కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో గల వారధి సొసైటీ కార్యాలయం నందు సమర్పించుటకై తెలుపడమైనది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కరీంనగర్ జిల్లాలో 1 వేకెన్సీ, పెద్దపల్లి జిల్లాలో 1 వేకెన్సీ ఉంది. ఇదేంటంటే రిఫ్రిజిరేటర్ మెకానిక్కి సంబంధించి 2 వేకెన్సీసే రిలీజ్ అయ్యాయి. నేను చెప్పాను కదా ముందే తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని. సో 2 వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే అభ్యర్థి 10వ తరగతి ఉత్తీర్ణత పొంది ఏదైనా గుర్తింపు పొందిన పారిశ్రామిక శిక్షణా సంస్థ అంటే ఐటీఐ చదివినటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్. అలాగే 2 సంవత్సరాల డిప్లొమా కోర్సు నందు రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత పొంది ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే అభ్యర్థికి కంప్యూటర్ నందు పరిజ్ఞానం అనగా పీజీడీసీఏ లేదా డీసీఏ నందు ఉత్తీర్ణత పొంది ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా అభ్యర్థి 4వ తరగతి నుంచి 10వ తరగతి లోపు క్రమంగా 4 సంవత్సరాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చదువుకొని ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ 3 క్వాలిఫికేషన్స్ కరెక్ట్గా మీకు ఉన్నట్లయితే అప్లై చేసుకోండి, తక్కువ పోస్టులు అయినా కూడా. ఇక్కడ వయసు చూసుకున్నట్లయితే వయసుకి సంబంధించి చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 1వ తేదీ నాటికి మినిమం 21 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఇంకొక 5 years యాడ్ అవుతుంది. అంటే 39 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. 10 years ఎక్స్ట్రాగా వీరికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వేతనం వచ్చేసి 15,750 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ పర్టికులర్ 2 పోస్టులకి. ఇంకా దీనికి సంబంధించి మిగతా వివరాలకి ఇంకా సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 0878224100 ద్వారా సంప్రదించవలను అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇట్టి ఉద్యోగ ప్రకటనలో సవరణలు లేదా రద్దుపరచుటకై చైర్మన్ వారధి సొసైటీ గారికి సంపూర్ణ అధికారం కలదు అని చెప్పేసి ఇక్కడ కరీంనగర్ తరపున చైర్మన్ వారధి సొసైటీ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ ఈరోజు అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అడిగి ఈ పర్టికులర్ కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలకి సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోండి. సో ఇది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్. ఇప్పుడు అంబుడ్స్ పర్సన్కి సంబంధించిన వివరాలు చూద్దాము. ఫ్రెండ్స్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి అంబుడ్స్ పర్సన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయింది. దీనికి సంబంధించి లాస్ట్ డేటు జనవరి 30 వరకు ఇచ్చారు యాక్చువల్గా.
అయితే చాలామంది అప్లికేషన్స్ పెట్టుకోకపోవడం వల్ల ఈ డేట్ని 8th ఫిబ్రవరి వరకు ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ని ఈ యొక్క పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది 30th జనవరికి అయిపోయింది కదా, ఇప్పుడు చెప్తున్నావు ఏంటని అంటున్నారు. ఫ్రెండ్స్, నేను ఏం చెప్పినా కూడా 100% జెన్యూన్గానే మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు ఎటువంటి డౌట్ లేకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. 8th ఫిబ్రవరి వరకు దీనికి సంబంధించినటువంటి డేట్ని ఎక్స్టెండ్ చేశారు. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 32 రూరల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ నుంచి ఈ యొక్క అంబూడ్స్ పర్సన్స్కి సంబంధించిన మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇది. సో అంబూడ్స్ పర్సన్స్ అంటే ఎవరంటే ఎవరైతే గవర్నమెంట్కి మధ్య అలాగే ఈ పర్టికులర్ పర్సన్స్కి మధ్య పనిచేసే వాళ్ళే ఈ అంబూడ్స్ పర్సన్స్ అనమాట. మీడియేషన్ లాగా పనిచేస్తారు. ఈ ఉపాధి హామీలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన కంప్లైంట్స్ కానీ గ్రీవెన్సెస్ని కానీ సాల్వ్ చేసే పర్సన్సే ఈ అంబూడ్స్ పర్సన్స్ అనమాట. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూపిస్తాను, ఏ విధంగా అప్లై చేయాలో కూడా చెప్తాను. ఫ్రెండ్స్, ఇది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి సంబంధించినటువంటి అఫీషియల్ సైటు, తెలంగాణకి సంబంధించింది. ఇక్కడ మనకి ఈ అంబూడ్స్ పర్సన్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అండ్ నోటిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు. దీనిపైన క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అండ్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్చువల్గా మీరు అనుకున్నట్లుగానే 30th జనవరి వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి డేట్ని ఎక్స్టెండ్ చేశారు. శాలరీ వచ్చేసి ఇక్కడ 33,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఈ అంబూడ్స్ పర్సన్స్కి సంబంధించి 62 ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్ అనేది కలిగి ఉండాలి. 1 జనవరి 2021 నాటికి 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, లాలో కానీ, అకాడమిక్స్లో కానీ లేదా సోషల్ వర్క్ ఆర్ మేనేజ్మెంట్లో 10 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నాకు తెలిసి మనలాంటి క్యాండిడేట్స్కి ఈ 10 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి పర్సన్స్కి మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు వారికి రెఫర్ చేయండి, వారికైనా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ని ఇక్కడ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ది కమిషనర్ పిఆర్ అండ్ ఆర్డి DWCRA బిల్డింగ్, లోయర్ ట్యాంక్ బండ్, గాంధీనగర్, హైదరాబాద్ అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి పంపించవచ్చు. లేదా మెయిల్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు. ఇక్కడ ఆర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు పంపిస్తే రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ అడ్రస్కి పంపించండి, లేదా ఈ మెయిల్ ద్వారా మీరు దీనికి సంబంధించినటువంటి మీ మెయిల్ ద్వారా ఈ పర్టికులర్ మెయిల్కి ombudsman.telangana@gmail.com అనేటువంటి యొక్క మెయిల్కి మెయిల్ అనేది చేయండి. మెయిల్ చేసినట్లయితే మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఇక్కడ లాస్ట్ డేట్ అనేది 30th జనవరి అన్నారు, కానీ ఈ యొక్క డేట్ని 8th ఫిబ్రవరి వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది, గమనించగలరు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా మెయిల్ ద్వారా కానీ పంపించాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేయండి. 33,000 పర్ మంత్ శాలరీ అయితే ఈ యొక్క జాబ్స్కి రావడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి, అక్కడ మెన్షన్ చేశారు. 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఆ పర్టికులర్ జాబ్స్కి అయితే ఉండాలి. ఈ నోటిఫికేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు సింగరేణి క్యాలరీస్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ చూద్దాము. ఫ్రెండ్స్, సింగరేణి క్యాలరీస్కి సంబంధించి చాలామందికి ఉన్నటువంటి డౌటు, అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలా, అది అప్లోడ్ చేయాల్సిందేనా అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా అప్రెంటిస్కి సంబంధించి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే అఫీషియల్ సైట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ నేషనల్ అప్రెంటిస్షిప్ ఎగ్జామినేషన్ అండ్ అవైటింగ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ప్రొవిజనల్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ మే సబ్మిట్ పాస్డ్ మార్క్స్ మెమో. Their admission to written test is purely provisional and their final selection is subject to submission of ప్రొవిజనల్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎవరికైతే ఈ యొక్క నేషనల్ అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇంకా రాలేదో వాళ్ళు జస్ట్ మార్క్స్ మేము అప్లోడ్ చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. బట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మాత్రం ఈ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క అప్లైకి సంబంధించినటువంటి లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనికి సంబంధించి అందరూ అప్లై చేశారని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మనకి లాస్ట్ డేట్ అయితే దగ్గర పడింది. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈ 3 అప్డేట్స్ని మన ఛానల్ ద్వారా అందించడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు యూజ్ అయ్యేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా 100% జెన్యూన్గా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్.